చిలకలూరిపేట పట్టణం చిన్నపసుమరి జాతీయ రహదారి ఓగెరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో పరభవనామ సంవత్సర ఉగాది వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వేలంపల్లి రవిశంకర్ తెలిపారు. ఉగాది పర్వదిన సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వామివారికి కనకాభిషేకం, ఉగాది పచ్చడి పంపిణీ, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఉంటాయని, కావున కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలి అని కోరారు. ప్రముఖ బంగారు వర్తకులు విజేఎల్ జ్యువెలర్స్ అధినేత వెల్లంపల్లి సక్తన్ పాల్గొన్నారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. నేను రవిశంకర్ వెలంపల్లి స్వామి దేవస్థానం అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. యావత్ భారతదేశం కూడా వివిధ పేర్లతో ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఉగాది అంటే యుగాది, యుగానికి ఆదిగా మొదలుపెట్టిన పండుగ. బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టిన రోజు. అలాగే సోమకుడు దొంగిలించినటువంటి వేదాలను విష్ణు భగవాను మత్స్యావతారంలో సోమకుడిని సంహరించి ఈ వేదాలని రక్షించినటువంటి రోజు కూడా దీన్ని భావిస్తారు పురాణాల్లో. ఏ రకంగా చూసినా కూడా యుగాది నూతన సంవత్సరానికి సంకేతంగా ఋతుమార్పులు, అలాగే ద్వయం అంటే ఉత్తరాయణం అలాగే దక్షిణాయనం రెండూ కూడా మారిపోయేటువంటి సమయం ఇది. కాబట్టి దీన్ని ఉగాదిగా, వాడుకలో ఉగాది, దీని అసలు పేరు యుగాది, సంవత్సరాది పండుగ. ఈ పండుగను పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా సంప్రదాయాన్ని పాటిస్తూ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే జరుపుకుంటున్నారు కూడా. ఉగాది అంటే షడ్రుచుల కలయిక. షడ్రుచులు అంటే 6 రకాల రుచులు: తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు, అన్ని రకాలైనటువంటి రుచులను కలిపిందే ఉగాది పచ్చడి. దీనికి అర్థం ఏంటంటే జీవితం అంటే అన్ని రకాలు కలిపి ఉంటాయి కనుక ఈ విధంగా షడ్రుచుల్ని ఆస్వాదిస్తూ జీవితంలో ముందుకెళ్లాలని చెప్పి సూచిస్తూ పెట్టిన సంప్రదాయం ఇది. అలాగే ఈ ఉగాది పచ్చడి యొక్క ఉద్దేశం ఏంటంటే దీనిలో మన ఆరోగ్యానికి కూడా సంకేతాలు ఉన్నాయి. మన శరీరంలో వచ్చే మార్పులు తట్టుకోవడానికి ఈ యొక్క ఉగాది పచ్చడి స్వీకరించడం వల్ల మన శరీరాన్ని ఉత్తేజపరిచి వాతావరణంలో వచ్చే మార్పులు తట్టుకునే శక్తిని కూడా మనకి అందించబడుతుంది. కనుకనే మన పెద్దలు మన ఆచారాలన్నీ కూడా, మన హిందూ ఆచారాలన్నీ కూడా ఆరోగ్యానికి, ఆచరణకు, భావి జీవితానికి ఉపయోగపడే విధంగా రూపొందించబడ్డవి. పెద్దలు ఎంతో ఆలోచించి చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. కనుక మరొకసారి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, ఆత్మీయ బంధువులకు, హిందూ బంధువులకు, స్నేహితులకు, దేశ ప్రజలందరికీ కూడా యుగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మనందరిలో కూడా నూతన ఉత్తేజాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సకల సౌఖ్యాలను అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప యుగాది సందర్భంగా మన దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి, సప్త దేవాలయం సమాహారంగా కొలువైన దేవాలయంలో ఓంకారేశ్వర స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, ఆదిశేష స్వామి వారికి, మల్లికాపురమ్మ వారికి కూడా సప్త దేవాలయంలో కూడా సుప్రభాత సేవలతో విశేషమైన పూజలు, అర్చనలు జరపబడతాయి. అలాగే ఈ రోజున స్వామివారి యొక్క కనకాభిషేకం నిర్వహించబడుతుంది. కనుక భక్తులంతా కూడా ఇచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపాకటాక్షలు పొందాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా మీడియా పరంగా మంచి ఉత్సాహవంతమైనటువంటి, ఉత్తేజకరమైన పాత్ర పోషిస్తూ ప్రతి సంప్రదాయాన్ని, ప్రతి పండుగను, భిన్న మతాలు, భిన్న సంస్కృతి మేలు కలగజేయబడేటువంటి భారతదేశ సంప్రదాయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ప్రజలకు దగ్గరగా వెళ్తున్నటువంటి డి న్యూస్ ఛానల్, అలాగే మమ్మల్ని అందరినీ కూడా, ప్రముఖులందరినీ కూడా పలికి దగ్గరగా తీసుకెళ్తూ ప్రతి పండుగను కూడా విశేషంగా ఆకర్షిస్తూ ప్రతి దేవాలయాన్ని కూడా అందరికీ దగ్గరగా తీసుకెళ్తున్నటువంటి మన ఆప్తమిత్రుడు దుల్లిపాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న డి న్యూస్ ఛానల్ కి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ డి న్యూస్ తరఫున కూడా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. నేను రవిశంకర్ గారి వాళ్ళ చిన్నబ్బాయిని విజేఎల్ జ్యువెలర్స్ తరఫున మాట్లాడుతున్నాను. ఒక 30 సంవత్సరాల పైగా మా వ్యాపార సంస్థ నడుస్తుంది.
ఈ ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఉగాది అంటేనే ప్రారంభం, వసంతకాలం మొదలవుతుంది. అంటే కొత్త ఆకులు, కొత్త చిగురులు వస్తాయి. అలానే కొత్త బంగారం కొనుక్కొని కొత్త సంతోషాలతో మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే.